గ్రామాల్లో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్కారులో ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలతో వాతావరణం చెడిపోయి పొడి పంటలు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఈరోజు దాదాపు 4 గంటలు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సుకి మా సభ్య సంఘాలు అలాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వచ్చారు. మొత్తంగా జరిగిన చర్చలో ఇవాళ గ్రామీణ స్థాయిలో కానీ లేదా పట్టణ స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఈ అభివృద్ధి నమూనా ఆచరణలో ఉందో ఆ అభివృద్ధి నమూనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అదే అభివృద్ధి నమూనాను వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటి దాదాపు అందరూ అంగీకరించారు. కానీ అభివృద్ధి నమూనా చాలా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా. గ్రామీణ ప్రాంతాల్లో ఏ పరిశ్రమ పెట్టినా, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా, కార్పొరేట్ వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టినా ప్రకృతి విధ్వంసము, అక్కడ కాలుష్య విధ్వంసము, తర్వాత అక్కడ మనుషులకు పని లేకుండా పూర్తిగా జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అనేటువంటిది కూడా. ముఖ్యంగా ఇథనాల్ అండ్ ఫార్మస్యూటికల్ ఈ 2 కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలని ఇది తమ అనుభవం ద్వారా ఒక కాలంలో ఈ పరిశ్రమలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, ఈ పరిశ్రమలు వస్తే నష్టం జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇవాళ అనుభవపూర్వకంగా ఈ పరిశ్రమలు ఏవైతున్నాయి ఇవి ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోవడం కాకుండా ఇవి చాలా కీడు చేస్తున్నాయనేటువంటి స్పష్టంగా ఇవాళ అందరూ మాట్లాడిన దాంట్లో అది బయటకు వచ్చింది. తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ కార్యకర్తలు ఎవరైతున్నారో లేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో